హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు బటర్ఫ్లై హ్యాంగింగ్స్ చేస్తున్నానండి. ఇది పింక్ కలరు కాంబినేషన్. నార్మల్గా అయితే దీనిలో వచ్చే కలరు తీసుకొని డబల్ కలర్తో హ్యాంగింగ్స్ చేస్తాము. నాకెందుకో సేమ్ కలర్తో చేస్తే ఇవి లుక్ చాలా బాగుంటాయి అనిపించి ఇందులో గ్రే కలర్ వచ్చింది, కానీ నేను గ్రే కలరు తీసుకోలేదు. సేమ్ కలర్ అయితేనే బాగుంటాయి అనిపించింది. నేను ఆల్రెడీ స్టిచ్ చేసాను. స్టిచ్ చేసాక మొబైల్ ప్రాబ్లం వచ్చిందనమాట. లోడ్ అయిపోయి హ్యాంగ్ అయిపోయింది మొబైల్. ఆ రోజు ఈ లెహంగా కుట్టిన రోజు మొత్తం డిస్టర్బెన్స్గా ఉండేది. అంటే ఆటోమేటిక్గా ఆన్ చేస్తే రికార్డ్ అవుద్ది కదా, అది రికార్డ్ అవ్వకుండా మధ్య మధ్యలో దానంతలదే ఆగిపోయేది. ఆగిపోవడం వల్ల కొన్ని వీడియోస్ తీయడం అవ్వలేదన్నమాట. ఇదేంటంటే ప్రిపేర్ చేసిన తర్వాత చూసేసరికి వీడియో అసలు పూర్తిగా రాకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఆగిపోయేసరికి నేను ఆల్రెడీ మీకు చూపిద్దామని ఆన్ చేసినవి స్టిచ్ చేసాను. చేసాక చూసేసరికి ఏమీ రాలేదు. అందుకు మళ్ళీ నేను పీసు రెడీ చేసి మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను. అదిగోండి, అలాగా పీస్ని 4 ఇంచెస్, అంటే మీకు పెద్దవి కావాలంటే 4 ఇంచెస్ తీసుకోవచ్చు పొడవు వెడల్పు, లేదా 3 ఇంచెస్ తీసుకున్నా సరిపోద్ది. మీకు చూపించడానికని చేస్తున్నాను, మెజర్మెంట్ చేయలేదు. అంటే ఆల్రెడీ చేసి ఉన్నాను కదా, నేను మెజర్మెంట్తో పని లేకుండా అలా చేసి నేను రౌండ్ చేసుకున్నాను అనమాట. చేసి మడత పెట్టేసి నేను స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకుని స్టిచ్చెస్ ఉండే వైపు మనం మిడిల్లో మార్కింగ్ చేసి లేదా మడత పెట్టేసి వన్ సైడ్ మాత్రం చిన్న కట్టించుకొని దాన్ని రివర్స్ చేసేయాలన్నమాట. వీడియోలో చూపించినట్టు రివర్స్ చేసేసి ఒక పెన్ కానీ ఏదైనా సూదిగా ఉండేది పెట్టి మనం ఆ కోన్లు అనేవి రిమూవ్ చేయాలన్నమాట. బయటికి కనిపించేటట్టు చేసుకుంటే లుక్ అనేది బాగా అనిపిస్తుంది. అంటే బటర్ఫ్లైకి ఉండే ఇవి ఉంటాయి కదా సైడ్లు, అవి షార్ప్గా ఉండేటట్టు మనకి కనిపిస్తే లుక్ అనేది సేమ్ బటర్ఫ్లై లుక్లా అనిపిస్తుంది. అలాగా మీరు ఒకటి చిన్నది ఒకటి పెద్దది, ఒకటి 4 ఇంచెస్ తీసుకుంటే ఇంకొకటి 3 ఇంచెస్ తీసుకోండి విత్తులో పొడవు వెడల్పులో. అలా తీసుకొని మీరు ఎక్కడైతే కట్ట పెట్టారో ఫోల్డింగ్ వచ్చి స్టిచ్చెస్ వేసే వైపు కట్ట పెట్టారు కదా, ఆ కట్స్ కలాలి. మీరు ఎప్పుడు చూడండి, ఫోల్డింగు అతుకు లేకుండా ఉంటుంది కదా, అటువైపు కలకూడదు. అతుకుండే వైపు ఒకదానిపైన ఒకటి, అది చిన్న 1/2 ఇంచు పైన పెట్టి ఒకదానిపైన ఒకటి 1/2 ఇంచ్ డిస్టెన్స్లోనే పెట్టి మీరు అలా స్టిచ్చెస్ వేసుకున్నా పర్వాలేదు. మీకు చూపించడానికి నేను స్టిచ్చెస్ వేస్తున్నాను. అలా స్టిచ్చెస్ వేయకుండా మనం పువ్వులు మాల కడితే ఒక 3 పొరలు, అంటే సింగిల్ పొరెట్టి పువ్వులు మాల కడతాం కదా, అలాగా ఒక సింగిల్ డబల్ పొరతో మీరు వీడియోలో చూపించినట్టు మీరు అలా చుట్టేయండి. ఫస్ట్ చుట్టేస్తే లుక్ పర్ఫెక్ట్గా వస్తుంది. మిడిల్లో మనకి ఎంత విత్తు ఉండాలో అంతే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీరు స్టిచ్చెస్ వేసుకుంటే అది గట్టిగా బిగుసుకుపోయినట్టు స్టిచ్చెస్ ఉంటాయి చూసారా, అలాగా ప్రిపేర్ అవుతుంది అనమాట. ప్రిపేర్ అయిన తర్వాత ఇలాగా సమోసాలు పెట్టుకొని థ్రెడ్ కూడా 5 ఇంచెస్ థ్రెడ్ ఉంటే సరిపోద్ది. థ్రెడ్కి సమోసాలు స్టిచ్ చేసుకొని మీరు ఇలాగా సూది దారంతో స్టిచ్ చేసుకుంటే, సూది అయితే నాకు వేనికి దిగిపోయింది, బ్లడ్ వచ్చేస్తుంది చూడండి. ఆ క్లాత్ మీద పెట్టేసాను అలాగనే, ఇలాగ వేస్టే కదా అని. అసలు సూది పోట్లు బట్టలకే కదా మాకు ఎన్ని తగులుతాయో ఇంకా లెక్క ఉండదు చేతి పని చేసే వాళ్ళకి గట. ఇలా చేసుకొని నాకు స్టోన్ మ్యాట్ వేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకు స్టోన్ మ్యాట్ వేసాను. స్టోన్ మ్యాట్ వేసి టర్నింగ్లో రిటర్న్ తిప్పేసి వేసానండి. వేయడం వల్ల లుక్ బాగా కనిపిస్తుంది అనిపించింది. అలాగే లుక్ కూడా చాలా బాగుంది. అంటే ఎక్కువగా అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, ఏది పెడితే బాగుంటుంది ఏంటనేసి అర్థమైపోద్ది. అందుకే చాలా వరకు ఏంటంటే మిషన్ కుట్టే వాళ్ళకి ఎలా బాగుంటుందో అలా చెయ్యండి అనే కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. నా దగ్గర అయితే చాలా వరకు ఒక 10 మంది వస్తే ఒక 2 మాత్రమే వాళ్ళ టేస్ట్ని చెప్తారు. ఆ మిగతా 8 మంది మీకు ఎలా నచ్చితే అలా చేయండి మేడం, ఎలా బాగుంటే అలా చేయండి అనే చెప్తారు. నేను ఫొటోస్ గట్రా చూపిస్తాను, కానీ ఆ కలర్కి ఆ ఫ్యాబ్రిక్కి ఏదైతే సూటబుల్ అవుద్ది అనేసి నాకే చాలా వరకు
10 మందిలో 8 మంది అయితే నాకే వదిలేస్తారు. అది అమౌంట్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది కదా, వాళ్ళు పెట్టుబడి పెట్టుకోగలమా అనేవి అయితే నేను చూపించి చేసేస్తుంటాను. వాళ్ళు అమౌంట్ చెప్తే అంతలో చేయాలంటే అంతలోనే చేసేస్తాను. ఇదిగండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి బ్లౌజ్కైనా లెహంగాకైనా. నేను ఇవి స్టిచ్ చేస్తుంటే కోతులు, మా ఎదురింట్లో కోతులు వచ్చాయండి ఇంటిపైకి. అది కూడా చాలామంది చూడని వాళ్ళు గట్రా ఉంటారు కదా, అందుకని తీసాను, వీడియో తీసి పెట్టానండి. నాకులాగా ఆనందపడే వాళ్ళు చాలామంది ఉంటారేమో అనిపించింది. ఈ బటర్ఫ్లైస్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. డబల్ షేడ్లో వేస్తే అంత లుక్ రాపోనేమో. చూసారా కోతులు ఆల్రెడీ ముందు వచ్చాయి చాలా, అవి అలాగ వస్తూ ఉంటే నాకు మనసొప్పక వీడియో తీశాను మీకు చూపిద్దాము అని. ఇది పెద్దదండి, ఇదిగోండి ఈ సైడ్కి ఉంది, మా ఇంటి పక్కనే డోర్ దగ్గరే ఉంది. భయపడుతూ వణుకుతూ తీసినట్టు ఉంది ఈ వీడియో కూడా. చూసారా కరెంట్ వైర్లు పైకి అలాగే ఎక్కేస్తుందో అసలు భయం లేకుండా. అందుకే ఎవరైనా చెట్లు ఎక్కితే కోతి విన్యాసాలు అంటారు. ఆ పెద్దదైతే ఎదురింటి పైకి మేడపైకి ఎక్కేసింది, ఇదేమో కరెంట్ పోల్ ఎక్కేస్తుంది చిన్నది. భలే ఉన్నాయండి బాబు, చాలా బాగుంది. మీకు ఒకసారి నాకు వాటిని చూస్తే చాలా ఆనందం అనిపించింది. అంటే ఎక్కువగా చూసే వాళ్ళకి పెద్దగా ఏమీ అనిపించకపోవచ్చు, కానీ ఎప్పుడో కోతులను చూసే వాళ్ళకి భలే ఆనందంగా ఉంటుంది. అందులో వీడియో చూసేటప్పుడు కొంతమంది అయినా ఆనందపడతారు కదా, అందుకని తీసి పెడదాము అనిపించింది. చాలా అంటే చాలా బాగున్నాయి, అటు ఇటు తిరుక్కుంటున్నాయి, చాలాసేపు ఉన్నాయి. కాకపోతే స్పీడ్లో పెట్టేశాను, సరే వెళ్ళిపోతున్నాయి అటు పని అయిపోయిందని. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్